దిల్ రాజు గారికి మా కండోలెన్స్ తెలియచేస్తున్నాను. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన తెలుగులోనే మాట్లాడాలి అనుకున్నాను, కానీ జరగదు. అందుకే ఈరోజు ఒక తెలుగు టీచర్ పట్టుకొని వచ్చాను. నా భార్య మణి భార్య, నా చెల్లియ బంగారం. కానీ ఈ చెల్లియ మీకోసం ఒక ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్, ఒక అన్యూజువల్ కార్తీ, అందమైన అదితి మీకోసం. పైగా రెండు స్ట్రాంగ్ పిల్లర్స్, ఏఆర్ రెహమాన్, సీతారామ శాస్త్రి గారు. ఇన్ని ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. కరెక్టా సార్? ఈ సినిమా మ్యూజిక్ స్పెషల్గా ఉందంటే, ఈరోజు స్పెషల్ అంటే ఈ ఇద్దరు కారణం. Some words are same in Tamil and Telugu. That's when I get confused. మా ఫిలిం, మా మ్యూజిక్ దిల్ రాజు గారు చేతిలో భద్రంగా ఉంది. అవర్ బంగారుగా చూస్తావు. మీరందరూ మాతోనే, అదే నా నమ్మకం. అందరికీ థ్యాంక్స్. తెలుగు ఓకే? పిక్చర్ విల్ బి బెటర్. టీచర్ టాక్. ఇప్పుడు పంతులమ్మ మాట్లాడతారు. ఈ పేపర్ వెనకాల ఉన్నది హస్తం ఆవిడదే కాబట్టి ఆవిడే మాట్లాడతారు. నాకు ఇంకో చిన్న డౌట్ వచ్చింది. అదితి మణి సార్, అయ్యో అలా వెళ్ళిపోతున్నారు చూసారా మ్యామ్. డిస్క్రైబ్ చెలియా, మిమ్మల్ని ఆయన డిస్క్రైబ్ చేశారు కదా, మీరు చెలియాని డిస్క్రైబ్ చేయండి. మణి సార్ పిక్చర్ని క్రిటిసైజ్ చేయాలంటే వర్స్ట్ క్రిటిక్ నేనే. ఆయన రాయడానికి ముందే మీకు రాయడం వచ్చా, మీకు షార్ట్ పెట్టడం వచ్చా, డైలాగ్ రాయడం వచ్చా అని అడుగుతాను నేను. సో నాకు ఆ నోట్ నుంచి ఆయనకి కాంప్లిమెంట్స్ రావడం కష్టం, కానీ డెఫినెట్గా ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. మళ్ళీ ఎందుకు ఇలా లవ్ స్టోరీ తీస్తారో నాకు తెలియదు. దానికి నేను మాత్రం కారణం కాదు. ఆయన రోజు రోజుకి యంగ్ అవుతున్నారు. అంటే మధ్యలో కొన్ని మనకి ఆ టెర్రరిజం వాటికి సంబంధించి తీశారు. ఈ మధ్యకాలం అన్ని లవ్ స్టోరీసే. అంటే మణి సార్ చాలా యంగ్ అవుతున్నారు రోజు. అందుకే అదే నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా చెప్పకుండా అది రహస్యంగానే ఉంచారు. సో అది ఆయన గొప్పతనం అన్నమాట. కానీ ఈ ఫిలింలో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ ఆయన కంటే డామినేట్ చేశారు. ఆయనకి చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ కార్తీ వెరీ డిఫరెంట్. హీరోయిజం అంటే ఒక యూజువల్ ఒక ప్రోటోటైప్ ఉంటుంది, అదంతా బ్రేక్ చేసి ఒక ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇచ్చారు. చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. ఎందుకంటే ఈజీ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వరు. అలా ఇస్తే కూడా ఎక్కువ డైలాగ్ ఒకే షాట్లో ఇస్తారు. మీరు ఒకే షాట్లో చేస్తే కూడా మళ్ళీ వర్షం పోసేస్తారు. సో అలా మీకు ఎన్ని హింసలు ఉంటో అన్ని హింసలు పెడతారు.
అదంతా దాటి మీరు బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. అది ఈ పిక్చర్లో వచ్చింది కార్తీ గారికి. అదితి గురించి చెప్పాలంటే 20 yearsలో ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్గా అండ్ బాగా యాక్ట్ చేసే అమ్మాయిని నేను చూడలేదు. 20 years I have not seen such a pretty girl and such a beautiful actress. Mani, you are very lucky. You might not be so lucky in getting a wife, but getting a heroine, you've been very, very lucky. So, andariki na vandanalu and condolences to Dilraj Garu's family. Our hearts are with him. And as Mani said, మా పిక్చర్ని ఆయన చేతిలో అప్పచేస్తాం. సో ఆయన భద్రంగా సేఫ్గా చూసుకుంటారు. మీరందరూ మాతోనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.